తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇఫ్ యూ కెన్ థింక్ నెగిటివ్లీ దట్ ఫర్, వై కాంట్ యూ థింక్ ఏ లిటిల్ పాజిటివ్? అంటే మన జీవితంలో ఏదైనా ఆలోచన మొదలుపెట్టినప్పుడు ఇంతకంటే దరిద్రం జరగదేమో అనేంత దరిద్రానికి మనం ఊహించేసుకుంటాం. దాని బదులు ఒక్కసారి ఎందుకు ఇలా మొదలు పెట్టగానే ఇంత పాజిటివ్గా జరగచ్చేమో అని ఆలోచించాం. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి మైండ్ నెగిటివ్ వైపుకి ఎందుకు లాగుతుంది? మనం పాజిటివ్గా ఎందుకు థింక్ చేయలేం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ ధనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏదైనా ఒక విషయం ఆలోచించడం, లేకపోతే అసలు ఏదైనా ఒక పని అనుకోగానే దాంట్లో ఉండే ది వర్స్ట్ సినారియోస్ మనం ఆలోచించడం ఆటోమేటిక్గా బ్రెయిన్ మొదలు పెట్టేస్తుంది. నెగిటివ్గా ఆలోచించడం అటు సైడ్కి బ్రెయిన్ వెళ్ళడానికి బ్యాక్ అండ్ రీజన్స్ ఏమైనా ఉంటాయి అంటే మనం పెరిగిన వాతావరణం కానీ, లేకపోతే మనకున్న పేరెంట్స్ కానీ, ఇవన్నీ ప్రభావితం ఏమైనా ఉంటుందా? ఎందుకని పాజిటివ్గా థింక్ చేయలేం వెంటనే? హ్యూమన్ బ్రెయిన్లో బ్రెయిన్ అండ్ మైండ్ కాంబినేషన్లో వాడతాను ఇక్కడ. హ్యూమన్ బ్రెయిన్లో 3 types ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి. ప్రిమిటివ్ బ్రెయిన్, తర్వాత సర్వైవల్ బ్రెయిన్, దాని తర్వాత ఇప్పుడు న్యూగా వస్తున్న నియోకార్టెక్స్, అట్లా అంటాం. 3 ఉంటాయి. అయితే ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ బేసిక్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. నువ్వు బ్రతికి ఉంచడమే బ్రెయిన్ యొక్క, నీ బాడీ యొక్క పర్పస్ ఏంటంటే నువ్వు బ్రతికి ఉండడం. ఎందుకంటే అటు స్పిరిచువల్గా తీసుకున్న సృష్టిలో నిన్ను ఉంచడానికి మాయ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. నువ్వు ఈరోజు సాధన మొదలు పెడదాము అని ఏదైనా చేసామనుకో, మోక్షం పొందేయాలి బై నాకు ఇది వద్దని, వెంటనే మాయ నీకు అన్ని రకాల ఆలోచనలు ఇస్తుంది. బికాస్ సృష్టిలో ఉండడం, సృష్టి నడవడం ఈ ప్రిమిటివ్ బ్రెయిన్ యొక్క పని. సో ఏం చేస్తుందంటే, ఎక్కడైనా థ్రెట్ ఉందా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నెగిటివ్ జరుగుతుందా, నేను ఎక్కడికైనా డ్యామేజ్ అయిపోతానా అని ఒక జింక కూడా నీళ్లు ప్రశాంతంగా తాగదు, మధ్యలో చూస్తూ ఉంటుంది. ఓకే, ఒక చిన్న పక్షి కూడా ఏదైనా బాణం వచ్చి గుచ్చేసుకుంటుందా, లేకపోతే ఏదైనా వచ్చి తినేస్తుందా అనే భయంతోనే సర్వైవల్ కోసం నేను బ్రతికి ఉండాలి అనే దాంట్లో ప్రయత్నం చేస్తుంటుంది. ఒక సిస్టమ్ మన లోపల నిన్ను బ్రతికుంచడానికి. గమనించి చూడండి, ఎప్పుడైనా చిన్న అన్నం తింటూ చిన్నగా పొలమారితే దగ్గి 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 మనం మొత్తం బయటకు వచ్చేదాకా బయట తోసేస్తుంది. అంత స్ట్రాంగ్ రిఫ్లెక్స్లు ఉంటాయి. అలాగే యువర్ మైండ్ హ్యాస్ గాట్ ఎ రిఫ్లెక్స్, యువర్ బ్రెయిన్ హ్యాస్ గాట్ ఎ రిఫ్లెక్స్ వేర్ నువ్వు ఏదైనా టాస్క్ మొదలెట్టగానే 2-3 థింగ్స్ ద్వారా అసెస్ చేసుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ అంటే ఇది నాకు తెలిసినదేనా అన్నప్పుడు కామ్ డౌన్ అవుతుంది. ఓకే, తెలియనిది ఏది స్టార్ట్ చేసినా ముందు నువ్వు అయిపోయావు, ఇది నీ ఫీల్డ్ కాదు, ఇది నీ నార్మల్సీ కాదు, వెనక్కొచ్చేయి అని ముందు మైండ్ చేసే గొడవ చేస్తుంది. బికాస్ ఫెమిలియారిటీ. 2, మైండ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్. ఓకే, ఇప్పుడు నేను A-C అని రాశాను అనుకోండి, మైండ్ ఇమీడియట్గా ఏ అని మైండ్ లెక్కేసేసుకుంటుంది. A/C అని లెక్కేసేసుకుంటుంది. మైండ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఏ ఫిలిం ఫర్ అస్. ఓకే, ఫస్ట్ ఏమో ఫెమిలియారిటీ, నెక్స్ట్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టింగ్ ఒక ప్రెడిక్టబిలిటీ చేస్తుంటుంది. సో మైండ్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇక్కడ ఉండి పడిపోతావేమో, బ్యాలెన్స్. ఓకే, తర్వాత నువ్వు వాడెవడో వచ్చి నన్ను అనేస్తాడేమో అనే ఒక థ్రెట్ అలా అసెస్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ప్రెడిక్ట్ చేస్తుంది కూడా. సపోజ్ ఇక్కడికి నేను నీతో మాట్లాడుతున్నంత సేపు ఇట్లా పెట్టాను అనుకో, లోపల చేతిలో ఏమైనా పెట్టుకున్నాడా అని అనిపిస్తుంది. ఆటోమేటిక్గా నీ మైండ్ విల్ క్రియేట్ సంథింగ్ అనేటట్టుగా చూస్తుంది. సో ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటుంది మైండ్స్ కెపాసిటీ. అందులో ఎక్కువగా నెగిటివ్ ఎందుకు ప్రెడిక్ట్ చేస్తుందంటే, సో దట్ నువ్వు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి, నిన్ను కాపాడే ప్రక్రియనే. అండ్ లోపల మన బ్రెయిన్ లోపల కొన్ని సెల్స్ స్పెసిఫిక్గా నీకున్న కండిషన్ని అలా ఉంచడానికి పనిచేస్తుంటాయి. కొంతమంది లేజీ అవుతారు, ఆ లేజినెస్లో ఉండిపోతారు. వాళ్ళకి తెలుసు అది లేజినెస్ కష్టమని, అది రాంగ్ అని, అలా నేను ఉండలేనని తెలుసు. కొన్ని స్టార్ షేప్డ్ సెల్స్ ఇలా ఒకటొకటి జాయిన్ అయ్యి మనని ఆ సిచ్యువేషన్లో కూర్చోబెడతాయి. అందులోంచి బయటకు వస్తున్నప్పుడు ఇవి ఒక్కొక్కటి తెగుతుంటే దే విల్ ఎంత అరుస్తాయి అంటే నువ్వు అవి చేయలేవు, వెనక్కొచ్చేయి, అసలు అవసరమే లేదు. కొంతమంది కావాలన్నట్లు డల్గా నాకేం అవసరం లేదు, లైఫ్లో నాకేం లేదు అంటారు కదా, వాళ్ళు యాక్చువల్లీ కావాలని చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళ బ్రెయిన్లో కొన్ని నర్వ్ సెల్స్, కొన్ని ప్యాటర్న్స్
ఎలా ఉండిపోతాయంటే నువ్వు అవి తెంపుతుంటే అరుస్తాయి, కానీ అది తెగిన రోజునే గ్రోత్ వస్తుంది అని ఆలోచించనివ్వదు. ఓకే. సో దట్స్ నర్వ్ కెపాసిటీ టు బిల్డ్ ఇట్ బ్యాక్. ఎస్, చాలా మందిని చూసాం అలా. Yeah. బద్ధకం నాకు, నేను ఆ బద్ధకం వదిలేస్తే ముందుకు వెళ్ళిపోతానని తెలుసు, తెలుసు. కానీ బద్ధకం నాకు కాబట్టి నేను ఉండిపోతాను. ఎందుకు? అది బ్రెయిన్లో కొన్ని నర్వ్ సెల్స్ చేసే పని. ఇప్పుడు ఇంకా వాటి పేర్లు కూడా ఇంకా సో మెనీ ఐడెంటిఫై చేస్తున్నారు. బట్ మనకి ఎప్పుడో చెప్పారు దట్ ఇట్ ఈస్ ఇన్ ఆల్ ద మాయా, అలా నిన్ను కమ్మి పడేస్తుందిరా అని చెప్పారు. ఓకే. సరే, ఫర్దర్ గోయింగ్ అహెడ్, ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ నేను బ్రతికించడానికి చూస్తుంది. దానిపైన ఉండే ఏదైతే సర్వైవల్ కోసం వాటి కోసం అవసరం పడుతుందో అది నీ సిస్టమ్ని ఆపరేట్ చేస్తుంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్. ఎప్పుడైనా నీళ్ళలో పడితే ఆటోమేటిక్గా స్విమ్మింగ్ వచ్చేస్తుంది అంటారు. చిన్నపిల్లలు అప్పుడు నీళ్ళు వేసేస్తారు, దే స్టార్ట్ స్విమ్మింగ్. సో నిన్ను బ్రతికించడానికి నువ్వు ఎంత ఊపిరి, ఇప్పుడు నాకు ఊపిరి తీసుకోవచ్చు కదా, ఈ రూమ్లో ఉన్న ఎయిర్ అంతా పీల్చేసుకోవచ్చు కదా, పీల్చుకోను. నా లంగ్స్లో కొన్ని ప్రెషర్ సెన్సర్స్ ఉంటాయి, నా సిస్టంలో కొన్ని ప్రెషర్ సెన్సర్స్ ఉంటాయి, బ్రెయిన్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి వేరే ఇంత గాలి తీసుకోగలవు, ఇంత వదలగలవు. నువ్వు మర్చిపోయి సినిమా చూస్తూ ఉన్నా కూడా నీ లోపల ఆ సిస్టమ్ నడుస్తోంది. అవును. సో దట్ సర్వైవల్కి కావాల్సిన, బ్యాలెన్స్కి కావాల్సిన, మన ఇంత జరుగుతున్న వెనక నుంచి ఇలా ఏదైనా చేయొస్తున్నట్టు తెలుస్తుంది మనకి. యూ హ్యావ్ దట్ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్స్. సో ఆల్ దీస్ థింగ్స్ మనని బ్రతికించడానికి నిలబెడుతూ ఉంటుంది. ఓకే. థర్డ్ వచ్చేసాక ఈ ఆలోచన, విచక్షణ, ఆర్ ద నియోకార్టెక్స్ ఆర్ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఇది మనకున్న మీరు అన్నట్టుగా ఎక్స్పీరియన్సెస్ ద్వారా, పాత జ్ఞాపకాల ద్వారా, అది అమిగ్డిలా నుంచి తీసుకుని, అంటే ప్రిమిటివ్ బ్రెయిన్ నుంచి తీసుకుని సర్క్యులేట్ చేసి, ఆ రోజు కూడా సేమ్ వాడు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు, అప్పుడు కూడా వాడు జేబులోంచి కత్తి తీశాడు అని గుర్తు చేసుకుని నిన్ను ఆ విచక్షణతో బ్రతికించడానికి చూస్తుంది. ఓకే. ఓకే. సో ఇలాగా ఆల్ కైండ్స్. నేను హైలైట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇది సైన్స్ క్లాస్ కాదు కాబట్టి డీటెయిల్స్కి వెళ్ళట్లేదు. బట్ దేర్ ఆర్ స్పెసిఫిక్ పార్ట్స్ ఇన్ ద బ్రెయిన్, ఇన్ ద ఏరియాస్లో వేర్ ఇలాంటిది ఏదైనా నెగిటివ్ థాట్ కావాల్సిన అన్ని లైట్లు వెలుగుతాయి. టకా 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 స్విచ్ లైట్లు వెలిగి వెంటనే మన నెగిటివ్లోనే ఆలోచిస్తాం. ఎందుకు? మనని బ్రతికించడానికే. బాడీ ఈజ్ థింకింగ్ ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ. వాడు నా మైండ్ ఎందుకు నెగిటివ్ ఆలోచిస్తుందండి అనుకుంటారు. ఈ ఒక్క మాట బ్రెయిన్కి ఎక్కించుకుంటే 100 థెరపీలు సరిపోవు, అంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది. 100 థెరపీల కంటెంట్ ఈ ఒక్క మాట, దట్ యు డోంట్ ఫైట్ విత్ యువర్ నెగిటివ్ థాట్స్. అది నిన్ను కాపాడడానికే ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, ఎందుకు అలా వచ్చింది, ఇంకా ఏమవుతుంది దానిలో డిస్కషన్లో పడి లోపలికి వెళ్ళిపోవద్దు. ఇట్ ఈస్ అ సర్వైవల్ సిస్టమ్. వెన్ నీకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావు, పోతే నష్టపోతే అని అడుగుతుంది ఫస్ట్ నీ బ్రెయిన్. ఎక్నాలెడ్జ్ ఇట్. అవును కదా, పోయే ఛాన్స్ ఉంటుంది. వి విల్ సీ వాట్ కెన్ బి డన్. అపశకునం ఎందుకు మాట్లాడుతూ అంటారు, వెంటనే మాట్లాడకూడదు, అనుకోవాలి. అది పాపప్ అవుతుంది న్యాచురల్గా. నేను నెగిటివ్ ఆలోచించుకోవాలి అని కూర్చోరు. నెగిటివ్ ఆటోమేటిక్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని రాకూడదు అని ఫైట్ చేయద్దు. ఇట్ ఈస్ న్యాచురల్, యువర్ బ్రెయిన్స్ కెపాసిటీ అంతే. దీస్ ఆర్ కాల్డ్ యాంట్స్, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ANT, యాంట్, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్ వస్తుంది. అలా దాంతో ఫైట్ చేయొద్దు. బట్ మనం ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే అదే జరుగుతుంది, యూనివర్స్ అదే. అందుకే ఫైట్ చేయొద్దు. ఫైట్ చేస్తున్నావు అంటే నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు. నేను అయ్యో నాకు నెగిటివ్ థాట్, ఫెయిల్ అవుతాను అని అనిపించింది అనుకోండి. ఎగ్జామ్ రాస్తున్నా ఫెయిల్ అవుతాను అని రాగానే నీకు ఎందుకు ఫెయిల్ అవుతాం, ఏం ఫెయిల్ కాదు అనగానే మళ్ళీ దానికి ఆన్సర్ ఇస్తుంది. దట్ లాస్ట్ టైం పేపర్ కూడా టఫ్ వచ్చిందంట, ఈసారి చాలా స్ట్రిక్ట్ కరెక్షన్ అంట, ఈసారి గవర్నమెంట్ మారింది కదా వాళ్ళు అసలు చాలా స్ట్రాంగ్, ఈసారి ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ఉన్నారంట, ఈసారి అని అన్ని రకాల ఆన్సర్లు ఇస్తుంది. ఏం కాదు ఫైట్ చేస్తుంటే అంతకంత ఎందుకేం కాదు చూసుకో అని నీ సర్వైవల్ బ్రెయిన్ నీకు ఇస్తూ ఉంటుంది. అది రాగానే అట్లా నెగిటివ్ థాట్ ఏదైనా రాగానే జస్ట్ డోంట్ ఫైట్ విత్ ఇట్, వచ్చింది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఫైట్ చేసావు బ్రెయిన్తో, నాకు నెగిటివ్ థాట్ ఎందుకు వచ్చింది అని అప్పుడు దొరికిపోయావు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే. అందుకని ఎప్పుడైనా అట్లా వచ్చింది అనుకో మైండ్లోంచి, జరుగుతుందేమో అని నీ బ్రెయిన్ చెప్పింది. యువర్ బ్రెయిన్ ఈజ్ సూపర్ ఇంటెలిజెంట్. ఇంతకుముందు నీ ఎక్స్పీరియన్స్లో అయ్యింది, సో జాగ్రత్త పడు. అటు వెళ్తే రోడ్ అంతా బాగాలేదురా అన్నాడు అనుకో, రోడ్ అంతా బాగాలేకపోతే ఏం చేయాలి, ఎందుకు అలా ఉంది అని ఆలోచించద్దు.
ఓ టైర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఓసారి కార్ సర్వీస్ చేయించుకుని చూసుకోవాలి, ఉన్న టైర్లు గాలి ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఎవరికి ఫోన్ చేయాలో ఆ నెంబర్ ఉండాలి, ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి. సింపుల్. చూసి ఈజీ అయిపోతుంది. అప్పుడు అనుకున్నాను ఇలాగే జరుగుతుందని అనుకున్నాను, నేను జరిగిందే అయ్యింది అనగానే నీ బ్రెయిన్లో నీ ప్రిమిటివ్ సిస్టమ్కి నువ్వు కరెక్ట్గా ఓకే దిస్ సిస్టమ్ ఈజ్ కరెక్ట్ అని జీపీఎస్లో ఆ లొకేషన్ పెట్టగానే మనకి ఎలా అయితే స్టోర్ అయిపోతుందో అలాగా సజెషన్స్లో స్టోర్ అయిపోతుంది. ఓకే. సో అందుకని దానిని నేను థ్రెట్గా భావించి దానితో ఫైట్ చేయాలన్నవాడు నెగిటివ్లోకే వెళ్ళిపోతూ ఉంటాడు, ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు. ఓకే. అదే పాజిటివ్ని అలా పట్టుకుని ఉండదు. ఎందుకు తెలుసా, నువ్వు పాజిటివ్ అనుకుంటున్నావు, ఒక్కసారి దెబ్బ తగిలితే నీ లైఫ్ అవుట్. అందుకని చేయకు. నేను పాజిటివ్గా ఆలోచిస్తాను కదా, ఒక హోటల్ బిజినెస్ పెట్టాలనుకున్నాడు ఒక అతను. స్టార్ట్ చేయగానే నెగిటివ్ థాట్స్, అసలు అవుతుందా, హోటల్ బిజినెస్ సక్సెస్ అవుతుందా అన్నాను. పాజిటివ్గా ఆలోచించండి అన్నాం అనుకో, వాడు ఏమనుకుంటాడు, ఓకే ఇలా ఉంది, ఇంత సంపాదించవచ్చు, ఇంత పెట్టుకోవచ్చు, ఇన్ని ప్లేట్లు అమ్ముడుపోతే ఇంత అని ఏదో లెక్క ఉంటుంది. సో అలా అంత బాగానే ఉంది కదా అనుకోగానే వెనకాలే ఆ థాట్ వస్తుంది. బాగాలేకపోతే నిన్ను ఆ మాస్టర్ మోసం చేస్తే, ఎవరైతే కుక్ చేస్తారో మాస్టర్ మోసం చేస్తే, లేకపోతే వర్కర్లకు శాలరీలు ఇవ్వలేకపోతే అని మనకు అన్ని రకాల ఐడియాలు ఇస్తుంది. పాజిటివిటీని ఎందుకు ఆలోచించలేదు తెలుసా, నెగిటివ్ నీకు సర్వైవల్ కోసం హెల్ప్ చేస్తుంది, బతికించడానికి. పాజిటివ్ అనేది నువ్వు స్పెషల్గా తెచ్చుకోవాల్సినది, దానిలో క్యాలిక్యులేట్ చేసుకుని తెచ్చుకోవాల్సింది. ఎవరికైతే ఇంటెలిజెంట్గా ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిర్యానీ వండాలి అనుకున్నాను, వాటికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నాను, ఇంకా అందులో పాజిటివిటీ ఉండదు. అబ్జర్వ్ చేసి చూడండి, నేను పాజిటివ్గా బిర్యానీయే చేస్తాను అని ఉండదు, ఎందుకంటే నెగిటివ్లో ఉప్మా చేసేస్తానేమో అని ఉండదు. బికాస్ వీ హ్యావ్ ఆల్ ద ఆన్సర్స్ అక్కడ. ఓకే, అందులోంచి మనకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అంటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఆన్సర్స్, ఆన్సర్స్ని అబ్సెస్ కాకుండా, ఓకే ఇప్పుడు బిర్యానీ చేస్తాను, ఓకే అది బాగా వస్తుందా రాదా అని అబ్సెస్ కాకుండా పోతే నీకు కావాల్సిన రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు అక్నాలెడ్జ్ ఇట్, ఓ నా బ్రెయిన్ ఎంత ఇంటెలిజెంట్ అంటే పాత జ్ఞాపకం తీసుకొచ్చి ఇలా మోసపోయేవారా లాస్ట్ టైం అని చెప్తుంది. దాన్ని ఓకే లాస్ట్ టైం అంటే అట్లా వాడిని బ్లైండ్గా నమ్మా, ఈసారి ఇవి చేశాను ఓకేనా అని దానికి లెట్ ఇట్ ఆన్సర్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. సొల్యూషనే ఆన్సర్ చేయాలి, సొల్యూషనే తీసుకురావాలి, ఊరికే కూర్చొని ఆలోచించద్దు. అంటే అలానా ఇలానా కాదు, పేపర్ మీద పెట్టి దాన్ని ఆన్సర్ చేయాలి. అందుకే జర్నలింగ్ అని థెరపీస్లో మేము ఎక్కువగా చేసే రాయరా బాబు అంటాం. ఎందుకంటే ఆలోచిస్తూ పోతే అది ఎట్లా బ్రాంచ్ అవుట్ అవుతుంది, రాయడం మొదలెట్టుకని ఆగిపోతుంది. పేపర్ మీద రాసి పేపర్లు కాల్చి వేస్తుంటారు. డిఫరెంట్ మెథడ్స్ టు టెల్ యువర్ మైండ్ దట్ లేదది అని. ఓకే, బట్ బేసిక్గా ఈ రిచువల్స్ అన్నీ వచ్చినవి ఇదొక్కటే కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన, ప్రదక్షిణలు చేసిన, దండం పెట్టుకున్నా, నీకు ఒక ప్రొటెక్షన్ ఉంది అని ధైర్యం ఇస్తే మైండ్ కాసేపు కామ్ అవుతుంది. ఓకే, అలాగే మన లైఫ్లో మనము చేసుకోగలిగిన వాటిలో పాజిటివిటీ ఏమున్నాయి అన్నది ఆలోచించుకోవాలి, నెగిటివ్స్ ఏమున్నాయి అన్నది రాసుకోవాలి. రాస్తే ఈ ప్రాజెక్ట్లో నెగిటివ్స్ ఏమన్నా రాస్తే నిజంగా 90% ఆఫ్ ట్రాష్ మనకు అర్థమైపోతుంది. నాన్ సెన్స్, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అనేది తెలిసిపోతుంది. సో అందుకని రాయండి. సో నెగిటివ్ థాట్స్ ఎక్కువ డీప్గా వస్తున్నాయి కదా, దీన్ని ఎలా నేను తప్పించాలి అనుకుంటారు. ఓకే, సో ఓవర్ థింకింగ్ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుందా? ఏదైనా సరే మరీ ఓవర్గా థింక్ చేసేస్తూ ఉంటారు. నాకు 4 సంవత్సరాల క్రితం అలా ఒకడు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఇంకొకరు వచ్చినా కూడా నేను అలానే మళ్ళీ ట్రాప్లో పడతాను కాబట్టి నాకు అవసరం లేదు. నౌ యూ సీ కనెక్ట్ ద డాట్స్. నీ ప్రిమిటివ్ బ్రెయిన్ నేను కాపాడడానికే చూస్తాను. ఓకే, అదే నిన్ను ఒక ఫ్రేమ్లో ప్రెడిక్టబిలిటీలో ఫ్యూచర్ గురించి ప్రెడిక్ట్ చేస్తూ నిన్ను కాపాడే పొజిషన్లో కూర్చుంది. అంతే నీ బ్రెయిన్ పని. ఓకే, సినిమా చూస్తున్నావు, మర్చిపోయి ఊపిరి తీసుకోవడేమో అని ఊపిరి తీస్తుంది, అంతవరకు అని వస్తుంది. బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఫిల్డ్, నీ బాడీకి తెలిసిపోతుంది మార్చరా ఇది అని. ఓకే, అంతే. లోపలికి ఎక్కువ మసాలా ఐటమ్ తిని నీ కడుపులో అసిడిటీ అయిపోతుంది, అంతే. నీ బాడీ చెప్తుంది అది, అంతే. ఓకే, ఒక ఆయన ఆరోగ్యంగా ఉండాలి సార్, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సైక్లింగ్ చేయాలని 100 కిలోమీటర్లు సైకిల్ మీద పోయాడు, మోకాలు చెప్పాలి అరిగిపోయి, సైక్లింగ్ వాకింగ్ వాట్ ఎవర్, మోకాలు చెప్పు. సో నీ బాడీ ఈజ్ ఆల్వేస్ అనే సర్వైవల్ మెకానిజం. రాగానే ముందు వాపులు వచ్చేస్తాయి, ముందు నిన్ను కాపాడడానికి నువ్వు 4 రోజులు రెస్ట్, కూర్చో కదలలేవు, ఫంక్షియో లీసా అని. దర్ ఇస్ ఎ క్వాలిటీ ఫర్ ఎనీ పెయిన్.
రూబర్, ట్యూమర్, డాలర్, క్యాలర్ అని చెప్పి ఇలాగ 4 ఉంటాయి. దాంతోపాటు ఫంక్షియోలెసా ఓకే. అంటే ఫంక్షన్ని ఆపేస్తుంది, ముందు ఆ చేసే పనిని ఆపేస్తుంది. ఓకే, ఇది బాడీస్ మెకానిజం టు నిన్ను చెయ్యనివ్వకుండా ఉంచి రెస్ట్ ఇవ్వడానికి బాడీస్ ఓన్ న్యాచురల్ మెకానిజం. ఓకే, అయితే ఈ విషయముని మనం అర్థం చేసుకుని నీ బాడీ ఆపిన రోజున ఆగు. నీ బాడీ నెగిటివ్ చెప్తుంది, డోంట్ ఫైట్ విత్ ఇట్, ఇట్ ఈస్ హెల్పింగ్ యూ అనేది తెలుసుకున్న రోజున ఓవర్ థింకింగ్ ఆగుతుంది. ఓకే, యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ నాకు ఏం చెప్తుందంటే నన్ను కాపాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. దాని గురించి అది చెప్పిందంతా నిజమై ఉండదు, బట్ ఇట్ ఈస్ టెల్లింగ్ యూ దట్ బీ కేర్ఫుల్ అనే ఉద్దేశంతో తీసుకోండి. వెంటనే టక్ మన అయిపోతుంది. దట్ యూ అక్నాలెడ్జ్ ఇట్, యూ టెల్ యువర్ బ్రెయిన్, ఆలోచించాలని దానికంటే టెల్ యువర్ బ్రెయిన్ దట్ ఓకే ఐ అండర్స్టాండ్, బట్ చేస్తున్నాను నేను ఇది, వీ విల్ డూ ఇట్. అయితే ఏం కష్టం వస్తే తీసుకుందాం బై లైఫ్, వాట్ ఈస్ దేర్. బాగా జాగ్రత్తగా బతికేసాం అనుకో, ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతామా, ఒక 20 ఏళ్ళు ఎక్స్ట్రా బతికేస్తా, ఏమైతే తప్పులు చేస్తా, సో వాట్, ఐ విల్ లెర్న్, ఐ విల్ మూవ్ అహెడ్ అనేది కనుక మనం అలవాటు చేస్తే నిజంగా తప్పులన్నీ ఇలా చిన్నవైపోతాయి. మన లైఫ్ గురించి అయితే ఓకే, కానీ మనం పక్కన వాడికి ఇచ్చేస్తే వాడు ఏమనుకుంటాడు, సరే ఇప్పుడు హాయ్ చెప్తే ఏమనుకుంటాడు, బాయ్ చెప్తే ఏమనుకుంటాడు, హలో చెప్పకపోతే ఏమనుకుంటాడు, ఇలా ప్రతిదీ థింక్ చేస్తుంటారు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చూడు. ఇది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇప్పుడు హాయ్ చెప్తే వాడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటే ఏమవుతుంది, మన లోపల మన గురించి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ డెడ్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఓకే, సో అది కూడా సర్వైవల్ మెకానిజం ఆఫ్ యువర్ మెంటల్ ఇమేజ్. ఓకే, నేను అందుకని సెకండ్ థర్డ్ లేయర్లో చెప్తున్నా కదా. సో ఫస్ట్ లేయర్ ఫిజికల్గా అయితే, సెకండ్ లేయర్ ఈ మెంటల్ ఇమేజ్. ఈ మెంటల్ ఇమేజ్లోనే పరువు అని, వాడు ఏమనుకుంటాడు అని, లేకపోతే ఇతరులు నా ఇమేజ్ని వాళ్ళ మైండ్లో ఎలా పెట్టుకున్నారు అని. ఓకే, ఇలాగ చాలా ఇలా చేస్తే అందరు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అన్నాననుకో ఏంటి అనుకుంటారు అంటే, వాళ్ళ మైండ్లో నా గురించి నేను ఒక పిక్చర్ అనుకున్నాను, అదే పిక్చర్ వాళ్ళ మైండ్లో కూడా ఉండాలి. దట్ ఈస్ సేవింగ్ మై మెంటల్ ఇమేజ్. సేవింగ్ మై సెల్ఫ్ అర్థం చేసుకోవచ్చు, నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నామంటే ఓని స్విమ్మింగ్ చేసి బయటకు రావచ్చు. వాడి మైండ్లో ఉండాల్సిన పిక్చర్ని నేను డిసైడ్ చేసి దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు బిహేవ్ చేయకపోతే వాడు నన్ను ఏమనుకుంటాడో. ఓకే, ఇది చాలా, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, బట్ ఇట్ ఈస్ లిటిల్ టైం టేకింగ్ అంతే. ఓకే, దట్ నేను ఇతరుల మైండ్లో వాడు నా గురించి ఏమనుకుంటున్నాడో అనే దాని నుంచి సెపరేట్ అవుతాను కానీ ఆగిపోతుంది. ఓవర్ థింకింగ్ కూడా అంతే, ఇలా జస్ట్ వాడి మైండ్లో వాడి మైండ్ ఫ్రీడమ్ ఉంది కదా, ఏదని అనుకొని నన్ను ఇట్లా 2 పిల్లకలతో ఊహించుకొని, సో వాట్. ఒక ఆయన ఉన్నాడు, బాగా ఇట్లా గొడవ పడడానికే అనమాట, మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ చేస్తూ, మీరు చెప్పడం అంత ఈజీ, లేకపోతే ఇవన్నీ చెప్తుంటారు, ఇవన్నీ ఎక్కడో పుస్తకాల్లో చదివితే చెప్పేస్తే అయిపోతుందా, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతేనే కానీ తెలియదండి అన్నాడు. నిజమే, కాదు ఇవన్నీ చెప్పి రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయితేనే కానీ తెలియదు. బట్ దానికి పనిగట్టుకుని వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కూర్చుని మీరు చెప్పేదంతా అని ఒకసారి అనేసి వెళ్ళిపోయాడు. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ మైండ్లో అరే నేను కూడా అదే చెప్పాను కదా, నన్ను ఎందుకు తప్పర్థం చేసుకున్నాడు, అతని మైండ్లో నా మీద నేనేదో చెప్తున్నాననే కాన్సెప్ట్ అతనికి ఎక్కించాలి అనే ప్రయత్నం కూడా చేయలేదు. నిజంగా అది చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. దట్ వాళ్ళ మైండ్లో ఏముందో వాళ్ళ ఇష్టం. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ రైట్. They can think I am bad, they can think I am great, they can think I am out of the అని అనుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా తలుచుకుంటే కరెక్టే చెప్పాను కదా అని అనిపించవచ్చు కూడా. బట్ దాన్ని ప్రొలాంగ్ చేస్తూ లాగుతూ పెద్దది చేసుకోవద్దు. దానివల్ల మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మనకు కావాల్సిన లైఫ్ని మనం బ్రతుకుతాం. వాళ్ళు కూడా కొన్ని రోజులు ట్రై చేసి ఈడు బతుకుతాడులే అనుకుని వదిలేస్తారు. ఈడు ఆ రామ వాట్ ఎవర్. సో అది ట్రై చేసుకోవాలి. అలా ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. మనం జస్ట్ బిఫోర్ వి ఫినిష్ చెప్పేస్తాను, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో. మన థర్డ్ లేయర్, ఓకే, నీ బ్రెయిన్ లేయర్, మైండ్ లేయర్, మెంటల్ ఇమేజ్. థర్డ్, దర్ ఇస్ ఆల్వేస్ ఎ స్పిరిచువల్ కోట్ ఫర్ యువర్, అంటే ఒక ఆత్మస్వరూపంగా ఇక్కడికి వచ్చాం కాబట్టి. అందుకని ఎప్పుడు కూడా వేర్ ఎవర్ యు ఆర్ థింకింగ్, నీ థింకింగ్కి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఓకే, ప్లస్ ఎప్పుడు నీకు మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, నీ ముందెప్పుడు మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, సో నువ్వు ఏది వేస్తావో అది మల్టిప్లై అవుతుంది. నువ్వు నెగిటివ్ థాట్ వేస్తే అది మల్టిప్లై అవుతుంది. నువ్వు వెరీ బ్యూటిఫుల్ థాట్ వేస్తే అది మల్టిప్లై అవుతుంది.
సో నువ్వు ఏం థాట్ వేస్తున్నావో అది పెరుగుతుంది కాబట్టి థాట్ని కొద్దిగా చూసుకుని వేయండి. ఓకే, 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడైనా నెగిటివ్ వెనక నుంచే వస్తుంది. సో కీప్ యువర్ బ్యాక్ బోన్ స్ట్రైట్, డోంట్ అలౌ దట్ టు ఎంటర్. ఓకే, సో బ్యాక్ బోన్ స్ట్రైట్. ఏదైనా నెగిటివ్ థాట్ నీ లోపలికి వస్తుందంటే మార్గాలు 4-5. ఒకటి 1 నీ పాదాల నుంచి. సో ట్రై అన్ ఆసనం, ఎప్పుడు ఆసనము ప్రయత్నము చేయి. ఏదో ఒక ఆసనం పెట్టుకో వేర్ యువర్ లెగ్స్ ఆర్ అప్ అబౌవ్. ఓకే, 1. సెకండ్ వచ్చేసి ఎప్పుడు వచ్చినా సరే నీ చెవుల ద్వారా ఈ వెనక బోన్, ద మాస్టాయిడ్ ప్రాసెస్ అంటారు, ఇక్కడి నుంచి ద్వారా నీకు నెగిటివ్ ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతాయి. జాగ్రత్త. ఎప్పుడైనా అట్లా ఉంటే జస్ట్ ఈ ఏరియాలో కొంచెం సేపు రౌండ్గా మసాజ్ చేయడం కానీ అలా చేసుకోవచ్చు. థర్డ్, ఎప్పుడైనా నీకు అలాంటివి వచ్చాయంటే దేన్నో రాంగ్గా చూస్తున్నావు, ఆ రాంగ్ చూపుని పట్టుకుని వదిలిపెట్టుకో. ఓకే, హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రుచి. ఎక్కడో ఏదో అన్నెసెసరీ టేస్ట్లు చేస్తున్నావు, అన్నెసెసరీ మాటలు మాట్లాడుతున్నావు, కట్ చేయి. ఈ 4 మెథడ్స్ ఫాలో అయితే నెగిటివ్ థాట్స్ చాలా తగ్గడం స్టార్ట్ అవుతుంది. బేసిక్ మరి పిల్లలకి చెప్తాం, ఎవరైనా చిన్న ఆలోచన విధానంతో ఉంటే వాళ్ళకి చెప్తాం, ఈ 4 కట్ చేసుకోండి, నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి. ఇంకా దేర్ ఆర్ హయ్యర్ మెథడ్స్, బ్యూటిఫుల్ మెథడ్స్, బట్ ఇవి బేసిక్. ఇవైతే 4 మీ వీడియో చూశారు కాబట్టి, మీ 10 నిమిషాల టైం నేను తినేసాను కాబట్టి కాస్త వాడుకోండి, హెల్ప్ అవుతుంది. వావ్, సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.